రెండో సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నాకు దయ చూపినట్టుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడెన్నొకడు శేషించున్నాడని అతన్ని అడగగా, సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడినట్టుగా, ఆయన స్వరం మనం ఈరోజు విన్నట్టుగా, ఈ సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనం ఉంటుండగా దేవుని సన్నిధిలో మనం కుటుంబంగా ఉంటుండగా అడుగుదాం, ప్రభా నీ కృప మాకు తోడే ఉంచండి, నీ స్వరం మాకు వినిపించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. Let's ask God that He'll speak to us this morning. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, సజీవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన దినాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో చేరగుండగా నా తండ్రి, నా ప్రభా, నీ స్వరం మాకు వినిపించమని, వినగల చెవును, గ్రహింపగల మనసును మాకు అనుగ్రహించమని, ప్రతి సాతాను యొక్క అడ్డంకులు యేసునామమున లయపరుస్తూ ఈ కృప మాకు తోడే ఉంచిన దేవానికి మహిమ చెల్లిస్తూ యేసే నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లోదెబార్ అనే మాటతో ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించబోతున్నాం. మరొక నూతన సంవత్సరాన్ని, మాసాన్ని దేవుడు మనకు దయచేసినాడు. మొదటి ఆదివారపు ఆరాధనలో మనం ఉంటున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులను మనం గ్రహించి మన జీవితంలో ముందు కొనసాగినట్టయితే ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో తోడై ఉండి మనం నడిపించి బలపరచు వాడై ఉన్నాడు. రెండో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూసినట్టుగా, రెండో సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుదాం. రాజు, యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, షీబా యోనాతానునకు కుంటికాలు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. చూసినట్టయితే ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్ రెండో సమూయేలు గ్రంథం రాయబడ్డది. ఇట్స్ అబౌట్ 2 people. ఒకరు దావీదు, రాజైన దావీదు గురించి రాయబడ్డది. రెండోది 6వ వచనం చూసినట్టయితే ఇంకో వ్యక్తి గురించి రాయబడ్డది. ఎవరి గురించి రాయబడ్డది? అక్కడ ఎవరి గురించి రాయబడ్డది? చదవమ్మా, గట్టిగా చదవండి. ఎవరి గురించి రాయబడ్డది? సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెషిబోషేతు గురించి రాయబడ్డది. బాగా గమనించండి. ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించబడుతున్నాం. ఒకటి దావీదు గురించి, రెండు మెషిబోషేతు గురించి. దావీదు రాజుగా ఇశ్రాయేలుకు ఏర్పరచబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. ఆ సింహాసనంలో దావీదు కూర్చున్నాడు. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు. సౌలు కుమారుడు యోనాతాను, యోనాతానుకు ఒక కుమారుడు మెషిబోషేతు. అయితే దేవుడు సౌలును కాదని, సౌలు చేసిన తప్పును బట్టి సౌలుకు రాజ్యం నుండి దూరం చేసి ఆ రాజ్యాన్ని దావీదుకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. బికాస్ వాట్ సౌల్ డిడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, గాడ్ వాజ్ నాట్ హ్యాపీ అండ్ హి గేవ్ ద కింగ్డమ్ టు ది డేవిడ్. ఆ రాజ్య బాధ్యతలు దావీదుకి ఇచ్చినాడు. బాగా గమనించండి, మన జీవితంలో యాజ్ వి వాక్ ఇన్ టు దిస్ న్యూ ఇయర్, ఈ నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న మనం, వీ హ్యావ్ టు బీ ఇన్ విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారంగా మన జీవితంలో నడిచినట్టయితే, ఏదైతే మన జీవితంలో మనం కలిగి ఉన్నామో, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, చేతి పనులు కానీ, నో మ్యాటర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్ టుడే, ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఆయన భయభక్తులు నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మన జీవితాంతము దేవుడు మనకు తోడే నడిపిస్తాడు. ద డే యు స్టార్ట్ డూయింగ్ సంథింగ్ దట్స్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో ఏదైతే సరిగా లేదో అది చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, దేవుడిని తప్పించి ఇంకో వ్యక్తికి ఆ స్థానం ఇవ్వగలడు. బాగా గమనించండి. ఇట్స్ గాడ్ హు హస్ బ్లెస్డ్ యూ అండ్ బాట్ యూ దిస్ ఫార్. ఇంత దూరం మనం వచ్చినామంటే ఇది దేవుని యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన ఒక గొప్ప ఆశీర్వాదం. ఇది మన జీవితాల్లో మనం గ్రహించాలి. వీ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ బై ఓన్ మైట్ ఆఫ్ స్ట్రెంగ్త్,
or by our qualifications we are here. It's all about God. దేవుని బట్టే మనం ఈ స్థితిలో ఉన్నామన్న సంగతి మనం గ్రహించాలా. సంఘము ఈరోజు తెలుసుకోవాలి సంగతి ఏంటంటే న్యూ ఇయర్ ట్రై టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తంలో దేవుని యొక్క భయభక్తులతో నడిచినంత కాలము దేవుడు కృపతోడే ఉంచి మనకు సహాయం దయచేస్తాడు. ద డే వి గెట్ అవుట్ ఆఫ్ ఇట్, దాని నుంచి మనం బయటకు వచ్చిన రోజున దేవుడు దాన్ని వేరే వాళ్ళకి అప్పగించవచ్చు. బాగా గమనించండి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి దేవుడు సౌలును తొలగించి దావీదునకు ఆ సింహాసనం అప్పగించినాడు. అయితే ఎప్పుడైతే ఆ సింహాసనం అప్పగించబడ్డదో దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే 3వ వచనంలో చూసినట్టయితే దిస్ వాట్ డేవిడ్ డిక్లేర్స్. మొదటిగా ఆయన సింహాసనంపై కూర్చొని ఆయన చెబుతున్న మాటలు ఏంటంటే దిస్ ఇస్ వాట్ గాడ్ డేవిడ్ సేస్. చదవమా. రాజు యెహోవా నాకు దయచూపున యెహోవా నాకు దయ చూపినట్టుగా, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ హియర్. హల్లెలూయా. నేను గొల్లియాతును జయించడానికి ఆ రోజు కదా సింహమును కానీ ఎలుగుబంటిని కానీ నేను చంపడానికి కారణము నేను కాదు, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, నా బలం. ఇట్స్ గాడ్ వాజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి వాట్ ఎవర్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఏది చేసినా అది వర్కౌట్ అయింది. ఇట్స్ హాస్ వర్క్డ్ అవుట్. బాగా గమనించండి. దిస్ వాట్ ద స్టేట్మెంట్ ఇట్ సేస్ ఇన్ ద స్మాల్ లైన్. ఆ చిన్న వచనంలో ఇంత గొప్ప సంగతులు దాగి ఉన్నాయి. బాగా గమనించండి. నేను ఈరోజు రాజుగా ఉన్నానంటే బైబిల్ ఏమంటుంది? చదువు. లెట్స్ రీడ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. యెహోవా నాకు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా. బాగా గమనించండి. సౌలును దేవుడు తృణీకరించినాడు. దావీదు సౌలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు, సౌలు సంతానాన్ని పట్టించుకోవాల్సిన. దేర్ ఇస్ నో వే హీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అయినను సి ద గుడ్నెస్ ఆఫ్ డేవిడ్ ఇస్ ఏంటంటే, అందుకే నా హృదయానుసారమైన మనుషుడు అంటాడు. హల్లెలూయా. గట్టిగా అందాం హల్లెలూయా. వెనుక వాళ్ళకి వినిపిస్తుందామా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అని మంచి కదా. దేవుడు ఏమంటాడు కదా, దావీదు ఏమంటాడంటే దేవుడు నాకు ఏం దయ చూపినట్టుగా ఆయన ఇంతకుముందు దయ చూపినాడు. నేను సింహాసనం ఎక్కినాను. ఈ సింహాసనంపై నేను కొనసాగాలంటే ఏం కావాలంటే ఇప్పుడు మనకి ఏం కావాలా దావీదుకు? అనుకున్న వాళ్ళు చెప్పడం ఏం కావాలా? మేల్కొన్న వాళ్ళు చెప్పండి ఏం కావాలి ఇప్పుడు? దయ కావాలి. ఎవరు కావాలా? దేవుని దయ కావాలి. కమాన్, చిరంజీవి ఒకటే మేల్కొన్నట్టు. కమాన్ చేసి కానీ ఏం కావాలి ఇప్పుడు దేవుడికి మనకు? గట్టిగా చెప్పాలమ్మా. ఎంతమంది సంఘంలో చేద్దామా? హల్లెలూయా. అందరం చేసి ఉన్నామా? రైట్, సూపర్. అయితే భాగం ఈ సంవత్సరం మనం జనవరి నుండి డిసెంబర్ వరకు కృప చూపాలంటే దేవుడు ఆయన దయ మనకు కావాలా? హల్లెలూయా. ఏం కావాలా? పక్కలు చెప్పి దేవుని దయ నాకు కావాలని. వెనక వాళ్ళు పండుకుంటే లేపు చెప్పడమ్మా దేవుని దయ నాకు కావాలని. We need the grace of God. Without that we cannot move forward in our life. కాబట్టి దేవుడు నాకు దయ చూపినట్టుగా ఆల్రెడీ దావీదు సింహాసనం ఎక్కినాడు. Now I'm going to reign above it. I'm going to do mighty things. No. He says one thing I have to do first. మొదటగా చేయాల్సింది ఏంటంటే నేను కదా దేవుడి దయ పొందుకోవాలంటే నేను ఒకరికి దయ చూపించవలసిన వాడని. గట్టిగా చెప్పులు వందనాలు చేస్తాం. హల్లెలూయా. If God has blessed you, bless the person next to you. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమంటుందంటే అల్పులైన ఈ నా సహోదరునికి ఒకరికి చేస్తారు కనుక మీరు నాకు హల్లెలూయా చేతగాని ఒకరికి మీరు సహాయం చేసినారు కాబట్టి, పరిస్థితులు బాగలేని ఒకరికి సహాయం చేసినారు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నవానికి ఒకరికి సహాయం చేసినారు కాబట్టి, when God has blessed you, try to be a blessing. దేవుడు మనల్ని దీవిస్తే మనము దీవెనకరంగా మారినప్పుడు కదా ఇతరులకు మనం దీవెనకరంగా ఉండాలి, కానీ మనం దీవించబడి మౌనంగా ఉండకూడదు. దిస్ వాట్ బైబిల్ సేస్. బైబిల్ ఏమంటే మనం దీవించబడ్డ మనం అందుకే అంటది మై కప్ రన్నెత్ ఓవర్. నా గిన్నె ఏమైందంట? దావీదు గిన్నె నిండి పొర్లుచుందంట. నిండగానే బంద్ చేయదు. ఇట్ షుడ్ ఫ్లో ఓవర్. ఇట్ మీన్స్ దాట్ గోన్ బ్లెస్ సమ్వన్. ఇతరులకు అది ఏమవుతుందంట? దీవెనకరంగా మారుతుంది. కాబట్టి స్పష్టంగానే ఏమంటుండే దావీదు కదా మన జీవితంలో తెలుసుకోవాలా. దిస్ ఇయర్ ఇఫ్ యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇట్, సక్సెస్ఫుల్గా మనం కదా ముగించాలంటే దేవుడు మనకు దయ చూపించాలి. ఎవరు మనకు దయ చూపించాలా? గట్టిగా ఎవరు దయ చూపించాలా? దేవుడు మనకు దయ చూపాలా. కాబట్టి ఆయన ఏమంటాడంటే నేను దేవుడు నాకు దయ చూపాలి కాబట్టి నేను ఎవరికి దయ చూపాలా? అల్పులైన ఒకరికి. సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నాడా అని అడుగుతుంది. చదవ మలుస్తా. లెట్స్ రీడ్. యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా, యోనాతాను నాకు కుంటికాలు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడనున్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము,
అతడు లోదేబారులో అమ్మియేలు కుమారుడు అతడు లోదేబారు అని ఒక ప్లేస్ పేరు. లోదేబార్ అనేది దేని పేరు అంట? అక్కడ ఉన్న ఒక ప్లేస్ పేరు, ఒక విలేజ్ పేరు, లేకుంటే ఒక టౌన్ పేరు. లోదేబార్కి అర్థం ఏంటంటే ఎండిన స్థితి అని అర్థం, డ్రై పాస్చర్స్ అన్నాం, ఎలాంటి పచ్చిక లేని స్థలము అని అర్థం. బాగా గమనించండి. ఇట్ సేస్ కదా, బైబిల్ ఏమంటుందంటే ఇట్స్ అ డ్రై ప్లేస్, ఇలాంటి మంచి జరగని స్థలం, ఇలాంటి పచ్చిక లేని స్థలము, ఇలాంటి మంచి జరగని స్థలము అని అర్థం దానికి, లోదేబారుకు అర్థం. కాబట్టి మెషిబోషేతు ఎక్కడ జీవిస్తున్నట్ట? లోదేబారులో ఉన్నాడు. ఎందుకంటే మెషిబోషేతు ఎవరి కుమారుడు? యోనాతాను కుమారుడు. యోనాతాన్ ఎవరు? సౌలు యొక్క కుమారుడు. సౌలు ఎవరు? మొదటి రాజు, ఇశ్రాయేల్కు మొదటి. ఆయన రాజ్య వంశంలో ఉంటూ కూడా ఆయన పరిస్థితి ఎంతగా దిగజారిందంటే, మై చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్, ఎంతగా కిందికి వచ్చిందంటే ఏ స్థితిగతులు మంచి లేని స్థితిలో ఆయన జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మై చర్చ్, ఇఫ్ యు ఇగ్నోర్ గాడ్ యువర్ లైఫ్, బీ కేర్ఫుల్ వేర్ ద థింగ్స్ గోనా ఫాల్. బాగా గమనించండి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచినప్పుడు కదా, తండ్రి కుమారుడే, తండ్రి ధనవంతుడే, తండ్రికి సమస్తం ఉంది, కానీ ఎక్కడి వరకు హీ జస్ట్ కేమ్ డౌన్ సో లో. ఎంతవరకు వచ్చిందంటే పందులు మేపు పట్టు, హీ హ్యావ్ టు ఫీడ్ హిమ్సెల్ఫ్ విత్ వాట్ స్వైన్స్ వర్ ఫీడింగ్ కదా. ఏ పందులు అయితే తింటున్నాయో వాటిని తినడానికి మనోడు కింది వరకు వచ్చినాడు. హీ కేమ్ డౌన్ సో లో బికాస్ హీ లాస్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మై చర్చ్, ఐమ్ టెలింగ్ యూ, వెన్ గాడ్ హస్ గివెన్ యువర్ గ్రేస్, దేవుడు మన కృపను ఇచ్చినప్పుడు ఆ కృపను మనం నిలబెట్టుకునే స్థితిలో ఉండాలి. దేవుడు కృప అంటే అర్థమైంది, నేను చాలా కృప అంటే అర్థమైందమ్మా, అర్హత లేకపోయినా పొందుకునేది కృప, అర్హత లేకపోయినా పొందుకునేది కృప. అన్డిజర్వ్డ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఇస్ అన్డిజర్వ్డ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. మనకు లేదు, ఆయన దేవుడు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం నేర్చుకోవాలి, ఇచ్చినప్పుడు దానికి అనుగుణం నేర్చుకోవాలి, ఇచ్చినప్పుడు దానికి కృతజ్ఞతగా ఉండడానికి నేర్చుకోవాలి. ఎప్పుడైతే కృప పోతుందో, బాగా గమనించండి, వెన్ యూ లూజ్ ద గ్రేస్ యూ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ జీవితంలో సమస్తము నువ్వు కోల్పోతావు. కాబట్టి సౌలు అది కృపచేత రాజుగా ఎన్నుకోబడ్డాడు, ఆ కృప నిలబెట్టుకోలేకపోయినాడు. కాబట్టి ఎక్కడి వరకు వచ్చినంట? లోదేబారుకు తన సంతానం వచ్చింది. లోదేబారు ఎలాంటి మంచి జరగని స్థూలము అని అర్థం. మై చర్చ్, దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్, లెట్స్ నాట్ బి అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి మనం దూరంగా ఉండకూడదు, దేవుని సన్నిధి మనం ధృవీకరించకూడదు. దేవుని సన్నిధి కదా మనం ఏమన్నాంట? నమ్మకంగా కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరం ఎలా ఇవ్వబడ్డదంట? దయా కిరీటంగా ఇవ్వబడ్డది. హల్లెలూయా. నూతన సంవత్సరం ఎలా ఇవ్వబడ్డది? దయా కిరీటంగా ఇవ్వబడ్డది. దయదలిచి దేవుడు కిరీటాన్ని మనకి ఇస్తే నూతన సంవత్సరం దాన్ని పాడు చేయకూడదు, అనవసరంగా వ్యర్థపరచకూడదు, నీ ఇష్టానుసారంగా దానిని కదా చేయకూడదు. దేవునికి అనుకూలంగా మనం జీవించినట్టయితే ఆ దయ పొందుకున్న మనము దీవించబడి ఆశ్రయించబడతాం. హల్లెలూయా. కమాన్ చర్చ్, దాని చేత మనం ఆశ్రయింపబడతాం, ముందుకు కొనసాగలుగుతాం. విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ గ్రేస్. కాబట్టి నీవు నేను తెలుసుకోవాలి, లెట్ నాట్ లూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను మనం ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. ఆ పని ఎవరు చేసినారంటే సౌలు చేసి తన జీవితంలో ఉన్న అనేకమైన సంగతులు పొడగొట్టుకున్నాడు. కాబట్టి తన కుమారుడు లోదేబారు జీవిస్తూ ఉన్నాడు. అయితే దావీదు తన పిలువనంపిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఎవరి కారణం చేతనైనాను, ఎవరి చేతనైనా నీ యొక్క కదా ఆలోచన చేతనో, ఎవరి కారణం చేతనో నీ పరిస్థితి లోదేబారుగా ఉన్నట్టయితే, హల్లెలూయా, ఇఫ్ యువర్ సిట్యుయేషన్ ఈజ్ లైక్ లోదేబార్ కదా, మెషబోషెతు లాగా నీ పరిస్థితి ఉంటే, మెషబోషెతులో ఎలాంటి మేలు లేదు, మంచి లేదు. మొదటిగా తన రాజ్యము తన తాత బూడగొట్టుకున్నాడు. ఆయనలో రాజు కావాల్సిన ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఎందుకంటే ఆయన కుంటివాడు, ఆయన నడవలేడు. ఎందుకు మెషబోషెతు కదా కుంటివాడైనంటే, ఫిలిస్తీన్లు ఆ రోజు దండెత్తి పోతున్నప్పుడు యోనాతాను చనిపోగా ఆ యొక్క మెషబోషెతును తన దాసి ఎత్తుకొని పరిగెడతా ఉంటే, ఆ దాసి చేతుల నుంచి కింద పడి మెషబోషెతు 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ రోజు నుంచి ఆయన కాళ్ళు కుంటి కాళ్ళు, పనిచేయు. ఇది మెషబోషెతుకున్న క్వాలిఫికేషన్స్. అయితే దావీదు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు కృప చూపునట్టుగా, చదువుమా, యెహోవా నాకు దయ చూపునట్టుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబం ఎందుకు సౌలు దేవుని చేత అభిషేకం పెట్టి మొదటి రాజుగా పెట్టిన్నాడు.
సౌలు రాజుగా ఉండడానికి వీలు లేదని దేవుడు తొలగించినాడు. కానీ దేవుడు సౌలు కదా దేని చేత, దేవుని చేత ఏర్పరచబడ్డాడు కాబట్టి తన కుమారుడైన యోనాతాను ఉన్నాడు. ఎందుకంటే యోనాతాను దేవునికి అనుకూలంగా జీవించినాడు. సౌలు జీవించకపోయినా యోనాతాను దేవునికి అనుకూలంగా జీవించి దావీదుకు సహాయం చేసిన వ్యక్తిగా ఉంటాడు. హల్లెలూయా. సౌలు అనేక సార్లు దావీదు చంప చూసిన యోనాతాను ఏం చేసిందంటే అనేక సార్లు దావీదు రక్షించినట్టుగా చూస్తాం. ఎందుకంటే యోనాతానుకు అర్థమైంది దావీదు దేవుని చేత అభిషేకింపబడ్డవాడు, దేవుని చేత నియమింపబడ్డవాడు అని తెలిసి దావీదుతో సహవాసం చేసినట్టుగా చూస్తాం. కానీ యోనాతాను ఏ రోజు కూడా ఈయన రాజ్యము నాకు రావాలా, నా తండ్రి తర్వాత నాకు రావాల్సిన రాజ్యం దావీదు తీసుకుంటున్న సంగతి కక్షతో దావీదుపై ఎప్పుడు దాడి చేయలేడు. హల్లెలూయా. ఏ రోజు మోసము చేయలేడు. హి జస్ట్ స్టిక్ టు వాట్ గాడ్ సెడ్. బాగా గమనించండి, యోనాతాను ఏం చేశాడంట, దావీదుతో స్నేహంతో ఉండి దావీదుకు సహాయపడ్డట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొదటి వచనం ఏముందంటే 9వ అధ్యాయం మొదటి వచనం యోనాతానును బట్టి అని ఉంటుంది. హల్లెలూయా. ఎవరిని బట్టి? 2 Samuel chapter 9 verse 1 చదవమా ఒకసారి. యోనాతానును బట్టి. యోనాతాను ఎవరు? దావీదు యొక్క స్నేహితుడు. దావీదు స్నేహితుడు ఎవరు? దావీదు యొక్క శత్రువు, ఒక కుమారుడు. హల్లెలూయా. మనకు అర్థం కాదు. దావీదు ఎవరితో స్నేహం చేసినట్ట? తన శత్రువు కుమారునితో స్నేహం చేసిండు. ఎందుకు? బికాస్ దిస్ అ గాడ్లీ ఫ్రెండ్షిప్. అన్న తండ్రి సరిగా లేకపోయినా యోనాతాను గ్రహించినాడు ఎవరికి సహాయపడాలా, ఎవరి అభిషేకం ఎవరిపై ఉన్నది. కాబట్టి బైబిల్ అంటుంది కదా, నా అభిషేక్తుని మీరు ముట్టకూడదు, డు నాట్ టచ్ మై అనాయింటెడ్ అని ఉంటుంది. హల్లెలూయా. ఏమంటుందంట? నెవర్ టచ్ ద అనాయింటెడ్. దేవుడు అభిషేకింపబడని ఎవరు కూడా ముట్టకూడదు. కాబట్టి యోనాతాను ఎవరితో సహవాసం చేసినట్ట? దావీదుతో సహవాసం చేసి. కాబట్టి యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుట. దావీదు యోనాతాను అంగీకరించినాడు కాబట్టి, యోనాతాను అయితే యుద్ధంలో చనిపోయినాడు. యోనాతాను అక్కడ లేడు కాబట్టి, అయినను తనకు కుమారుడు, ఆ కుమారుడు కుంటికాలుండు. అది ఎక్కడో లోదాబార్లో జీవిస్తాం. ఇలాంటి ఎన్నిక లేని ఇశ్రాయేలు ప్రదేశం అది. ఇలాంటి కదా గొప్ప ప్రదేశం ఏమి కాదు లోదాబార్. అదే దావీదు తీసుకుంటున్న నిర్ణయం అయితే, దిస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు ఎలా పనిచేస్తున్నాడు చూడు. దావీదు రాజ్యంలో రాగా, సింహాసనంపై రాగా, మొదటిగా కదా దేవుడు తన కృప చూపినట్టుగా, దేవుడు తనకు సహాయం దయచినట్టుగా ఎవరికి సహాయం చేస్తున్నాడంట? అందుకే బైబిల్ నిన్ను వలే ఈ పొరుగువానిని ప్రేమించు. యు హావ్ టు లవ్ యువర్ నేబర్. సంగం నీవు నేను తెలుసుకోవాలా. ఆ రోజు దావీదుకు ఉపకారం చేసినందుకు దావీదు యోనాతానుకి సహాయం చేయాలని తెలిసి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, చాలా మటుకు అలా ఎప్పుడు తెలుస్తుందంటే, ఇంకా ఇంతకుముందు ఉన్న రాజుకు ఒక సంతానం ఏమైనా ఉన్నారా అని తెలిస్తే, వాళ్ళు ఒకవేళ ఉన్నారని తెలిస్తే ఆ రాజు అందరినీ చంపేసేవాడు. ఈజ్ టు కిల్ ఎవ్రీ వన్. ఎందుకంటే తన ఫ్యూచర్లో ఎక్కడ కూడా కాంపిటీషన్ రాకుండా, ఎక్కడ కూడా ఆయన సింహాసనం కదా ప్రాబ్లం రాకుండా ముందే చంపేసేవాడు. ఆ కాలం జరిగేది అది. ఒక పిల్లలు వాళ్ళందరినీ చంపేసేవారు, ఆడవాళ్ళు మాత్రము పని కొరం పెట్టేవారు. దిస్ యూస్ టు హ్యాపన్ ఇన్ ఎవ్రీ కింగ్డమ్. కానీ దేవుడి కృప ఎలా పనిచేస్తుంది చూడండి. బికాస్ యోనాతాన్ షోడ్ గ్రేస్ టు డేవిడ్. యోనాతాను దావీదుకు కృప చూపినందుకు దావీదు తిరిగి ఎవరికి కృప చూపుతుండంట? యోనాతాను కుమారునికి చూపుతాను. గడికి చెప్పులు వందనాలు చేసాం. ఇఫ్ యూ షో గ్రేస్ టు ది పీపుల్, ఈ సంవత్సరము నీవు కదా ఇతరులకు సహాయపడ్డట్టయితే దేవుడు నీకు సహాయపడబోతుంది. గాడ్ వాంట్ టు బ్లెస్ యు. అందుకే ఇవ్వుడి ఇవ్వబడు, అనిచి కుదింది జిగరారునట్టుగా నిండు కొలుతుందో మీకు ఇవ్వబడు. నువ్వు ఏది విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు. కాబట్టి యోనాతాన్ చేసిన దాన్ని బట్టి గాడ్ రిమెంబర్డ్ యోనాతాన్. కాబట్టి తన కుమారునికి రావాల్సిన ఆశీర్వాదం వస్తా ఉంది. ఎక్కడ ఉన్నాడు కుమారుడు? లోదేబారు. మన జీవితం ఒకవేళ ఏ పరిస్థితి బట్టైనా, దేని స్థితి బట్టైనా మనం దిగజారిన స్థితిలో ఉంటే, మచ్ as this what God says, ఏ స్థితిగతిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఇఫ్ యూ కెన్ రిమెంబర్ గాడ్, దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని కదా సన్నిధిలో ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నో మ్యాటర్ వే యూ స్టే, నువ్వు ఎక్కడున్నా. అందుకే బైబిల్ అంట కదా, నశించిన దాన్ని వెదికి రక్షించకు ఎవరు వచ్చిందంట? మనిషి కుమారుడు వచ్చి. నువ్వు లోదేబారులో ఉన్నా, నువ్వు ఇంకే దుర్బలమైన పరిస్థితి ఉన్నా, గాడ్ విల్ రిమెంబర్ యూ. కాబట్టి ఏమంటారంటే, వెషిబోషిత్ ఒక సంగతి ఏంటంటే, ఆయనకి ఎలాంటి మేలు జరగలేదు, ఆయన జీవితంలో ఎలాంటి మంచి జరగలేదు. కాబట్టి ఆయన ఎక్స్పెక్టేషన్ కూడా లేదు నేను బాగుపడతాను. ఏ రోజు అని అనుకోలేదు దట్ ఐఎమ్ గోయింగ్ టు బి గుడ్, నేను దీవించబడతాను, నేను ఆశ్రయించబడతానని. అని ఏదో తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. మీ నుంచి ఆయనకు భయం ఉండొచ్చు, ఒకవేళ దావీదుకు తెలిస్తే దావీదు నన్ను చంపుతాడేమో.
ఎందుకంటే రాజ్యం ఎవరిది? వీళ్ళకి సంబంధించి, సౌలు కుటుంబానికి సంబంధించింది. ఆయన సౌలు కుటుంబస్తుడు కాబట్టి. అలాంటి కదా మెషిబోషెతుకు దావీదు కృప చూపుతా ఉన్నాడు. ఏమని కృప చూపుతున్నట? సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? 3వ వచనం చదువుదామా. యెహోవా నాకు దయ చూపునట్లుగా, యెహోవా నాకు దయ చూపునట్టుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఆ. ఎవడైనానొకడు శేషించి ఎవడైనొకడు శేషించున్నాడని అడుగుతాను. కాబట్టి నీవు నేను నో మ్యాటర్ వాట్ సిట్యుయేషన్ యు ఆర్. ఈరోజు మరొకసారి నూతన సంవత్సరం ప్రవేశించిన నీ పరిస్థితి నిజంగా పడిపోయిన స్థితిలో ఉంటే కదా, నీ పరిస్థితి నిజంగా దుఃఖకరంగా ఉంటే, నీ పరిస్థితి నిజంగా కదా దేవునికి దూరంగా ఉంటూ కదా ఏం మేలు జరగలేదు మా జీవితంలో, జరుగుతలేదు అని ఉన్నట్టయితే దేవుడు అంటున్నాడు కదా, బట్ గాడ్ స్టిల్ రిమెంబర్స్ యూ బికాస్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్ హిస్ అనాయింటెడ్. ఆయన అభిషేక్తులు దేవుడును మర్చిపో. యోనాతానును బట్టి దేవుడు ఏం చేస్తున్నంట? దావీదు ద్వారా మెషిబోషెతుకు మేలు చేస్తాను. కాబట్టి నీవు ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి ఏంటి? నువ్వు ఏ పరిస్థితి ఉన్నా దేవుడు నేను దర్శించి వచ్చినప్పుడు మనం దానికి రెస్పాండ్ అవ్వడం అనేది మంచిది. ఆయన సన్నిధిలో ఉండడం అనేది మంచిది. ఆయన సన్నిధి కొరకు మనం వేచి ఉండడం మంచిది. ఎందుకంటే దేవుడు నిన్ను మరవలేడు. గాడ్ హస్ నాట్ ఫర్గాటెన్. దేవుడు మిమ్మల్ని మరవలేడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని దర్శించి వస్తే మీరు సిద్ధంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెడీ. కాబట్టి వాళ్ళకి జరిగిన పరిస్థితులు బట్టి ఆయన దాచుకోవట్లేదు. ఎప్పుడైతే ఆయన పిలిపించడం మొదలు చదవమా, పిలిపించమని చెప్పినప్పుడు ఆయన వస్తా ఉన్నాడు. చదవమా. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. కాబట్టి నేను ఏం చేసినంటే అక్కడ నుండి లోదెబాను రప్పించినాడు. షీబాను పట్టుకొని రప్పించినప్పుడు అక్కడ నుండి వచ్చిన ఆ యొక్క మెషిబోషెతు ఏమంటున్నాడు అంటే చదువుమా. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెషిబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెషిబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. See, God is restoring everything back to మెషిబోషెతు. ఒక మంచి రాజు అక్కడ ఉన్నందుకు తన పోడగొట్టుకుని సమస్తము ఎవరికి ఇవ్వబడుతుందంట? మెషిబోషెతుకి ఇవ్వబడుతుంది. అయితే మెషిబోషెతు ఏమంటున్నట చదవమా. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుట నీ దాసుడనగు నేను ఎంతటి వాడనెను. కాబట్టి మెషిబోషెతు కదా చచ్చిన కుక్క వంటి వాడనని. దానికి అర్థమైంది. చచ్చిన కుక్క వంటి వాడు. కుక్క ఏదైనా చనిపోయింది అనుకో, కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. నేను చనిపోయింది అనుకో, దాన్ని ఎవరు పట్టించుకోరు కదా. మన ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, కుత్తేకి మోత్ మడతా అంట. అంటే అర్థమైంది ఎప్పుడన్నా? కుత్తేకి మోత్ మడతా అంటే అర్థమైంది దానికి. నువ్వు చచ్చిపోయినావు అనుకో, నీకు దిక్కు కూడా ఉండదు. అంటే బాగా మనం రోడ్డు మీద పోతున్నప్పుడు కుక్కని ఏదైనా కొట్టేసింది అనుకో, దాని మీద 100 ట్రక్కులు పోతే ఎవడు తీసి దాన్ని పక్కకేయడు. కుత్తేకి మోత్ అంటే అంతే. అంటే నీకు జీవితం భయంకరంగా ఉంటుందని అర్థం. ఎన్ని పోతాయి? ట్రక్కులు పోతూనే ఉంటాయి, బండ్లు పోతూనే ఉంటాయి, అన్ని పోతాయి. ఎవడు తీసిందని చనిపోయింది కానీ పక్కకేయడు. చర్చ్ వి నీడ్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఏమంటుండే మెషిబోషెతు ఇంతవరకు డిప్రెస్ అయిపోయిందంటే ఆయన పరిస్థితి ఏది? చచ్చిన కుక్క వంటి వాడిని ఏమంటుండంట. చదవమా, లెట్స్ రీడ్. చచ్చిన కుక్క వంటి వాడైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడన. కాబట్టి నీ జీవితంలో కూడా డిప్రెషన్ నుండి అలాంటి స్థితిలో అనుకో, అయ్యో నా జీవితం అయిపోయింది, దే హ్యావ్ నో ఫ్యూచర్ ఫర్ మీ, ఎలాంటి భవిష్యత్తు నాకు లేదు, నా పరిస్థితి ఇంతకుతో అయిపోయింది, నాకు ముందుకు ఎలాంటి కదా ఆ యొక్క వెళ్ళే పరిస్థితులు కనబడతలేవు. ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ సేస్ హి ఇస్ గోయింగ్ టు గెట్ ఎ కాల్ దిస్ ఇయర్. హల్లెలూయా. దేవుడి సంవత్సరం నేను విలువ నంపి హి గోయింగ్ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్ వాట్ గాడ్ వాంట్ టు గివ్ యూ. నువ్వు ఆయనతో ఉన్నట్టయితే నీవు కదా ఖచ్చితంగా నీకు కదా దేవుడు ఇవ్వాల్సిన ప్రతిదీ నువ్వు పొందుకుంటు. యూ విల్ బి రెస్టోర్డ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ వాంట్ టు గివ్ యూ. దేవుడు ఇవ్వదలుచుకుని సమస్తము దేవునికి ఇస్తారు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్ టు రిసీవ్ ఇట్. స్వీకరించే మనసు నీకు కావాలి. ఎందుకు మెషిబోషెతును దావీదు ఆ రోజు బాగా గమనించండి, పిలువనంపించును అంటే బాగా గమనించండి. వన్ థింగ్, ఫర్ వన్ రీజన్, బికాస్ మెషిబోషెత్
బిలాంగ్స్ టు కింగ్లీ ఫ్యామిలీ. ఆయన రాజు ఇంటికి సంబంధించినవాడు, ఆయన రాజరికానికి సంబంధించినవాడు మెషిబోషెత్. మెషిబోషెత్కి ఎలాంటి క్వాలిఫికేషన్ లేవు. ఆయన లోదేబార్ ఉన్నాడు, కాళ్ళు విరిగిపోయినాయి, దేనికి పనికిరాడు. అయినను దేనికి సంబంధించినవాడంట? రాజు కుటుంబానికి సంబంధించిన వాడు కాబట్టి ఎవరు పిలిపిస్తుందంట? రాజు తిరిగి ఆయన పిలిపిస్తాను. గడిగే చెప్పలు వందనాలు చేస్తాం. నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్, ఇఫ్ యు ఆర్ కదా దేవుని విశ్వసించి బాప్సం తీసుకొని రక్షణ పొంది ఆయనతో చూస్తున్నా, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా గాడ్ గోయింగ్ టు రెస్టోర్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు. సమస్తం దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన గట్టిగా హల్లెలూయా అన్నమా కదా. నువ్వు రాజు కుటుంబానికి సంబంధించిన వాడవైతే, ఇఫ్ యూ బిలాంగ్ టు కింగ్లీ ఫ్యామిలీ కదా, దేవుడు అంటూ రాజులైన యాజక సమూహంగా మనం చేసిన ఏం చేసినట? రాజులైన యాజక సమూహంగా చేసింది. యేసుప్రభు రాజులైన యాజక సమూహంగా చేస్తే, ఇఫ్ యు బిలాంగ్ టు ద కింగ్లీ ఫ్యామిలీ దెన్ బీ కదా ఇన్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ గోనా ఆన్సర్ మీ వన్ డే. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా నాకు జవాబు ఇవ్వబోతున్నాను నిరీక్షణతో, విశ్వాసంతో. దట్స్ కాల్డ్ ద ఫెయిత్. బట్ గాడ్ గోనా ఆన్సర్ బికాస్ ఐ బిలాంగ్ టు ద కింగ్లీ ఫ్యామిలీ. ఎందుకంటే ఎందరు అంగీకరించిరో వారందరికీ కదా, నామం మీద విశ్వాసించిన వారందరికీ ఏమవుటకు? గట్టి చెప్పలేదు. ఏమవుటకు? మళ్ళీ గట్టి చెప్పాలా? ఇది ఎంత పెద్ద ప్రివిలేజ్. అంబానీ కుమారుడు అని దత్తత తీసుకున్నాక మనలో ఏమన్నా ఏమవుతుంది? మన నెక్స్ట్ క్షణం అడగాలి ఎవరు కొడుకు అంటే గట్టి చెప్తారు. వాడు ఏం చెప్తారు? వాడు అంబానీ కొడుకు నేనని చెప్తారు. బికాజ్ వాడు దత్తత తీసుకుంటు. దేవుడు ఏమంటాడు? తనందరూ అంగీకరించిన అనగా ఆయన నామందు ఒక కండిషన్ ఉంది. నువ్వు అంగీకరించినవా? ఆయన నామందు ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? విశ్వాసం ఉంచాలి. నువ్వు ఆయన అంగీకరిస్తే విశ్వాసం ఉంచాలి. ఆయన రాజు, ఆయన అంగీకరిస్తుండు. నేను ఆయన కుమారుని గడిగే చెప్పుడు వందనాలు చేస్తాను. దాట్స్ గోనా చేంజ్. సీ దిట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైంది. Faith is what? Things hoped for. నువ్వు ఏది విశ్వసిస్తున్నావు తెలుసా? నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, దీంతో నా జీవితంలో లేవలేను, నేను దీంతో నా కుటుంబం బాగుపడలేదు, దీంతో నా వయసు అయిపోయింది కాబట్టి ఏ మేలు నా జీవితంలో జరగదు, ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంత పెద్ద ప్రాబ్లం అయిన తర్వాత నేను సెట్ గాను. నో, దట్ మే బి ద ఫిజికల్ థింగ్. నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితి ఉండొచ్చు, ఎవరి వల్ల జరిగించింది ఉండొచ్చు, నీ తప్పు నిర్ణయాలు ఉండొచ్చు. బట్ వన్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవాలి, యూ బిలాంగ్ టు ద కింగ్లీ ఫ్యామిలీ. నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూ బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ. కాబట్టి రాజు నేను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫేవరబుల్ టైం. అందుకే అంటుంది కదా, తన కాలమందు, హల్లెలూయా, పక్కవాళ్ళు చెప్పు, తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అని. వెనక వాళ్ళు చెప్పిన తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె అని. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ యువర్ టైం. అంటే అర్థమైంది, ప్రతి చెట్టు ఒకటే కాలంలో కాయలు కాయవు. ఆల్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ వన్ సీజన్. ఒకటే సీజన్లో వస్తాయా? చాలాసార్లు మన బాధ ఏంటంటే, ఆరెంజెస్ వచ్చినాయి అనుకో కదా, గ్రేప్స్ వచ్చినాయి అనుకో, వాటిని చూసి మామిడి పండ్లు, అయ్యో మా సీజన్ రాలే, మేము రామేమో అనుకోలేదు. వీ హ్యావ్ టు వెయిట్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్ సీజన్. బాగా గమనించండి. ఆరెంజెస్ టైంలో ఆరెంజెస్ వచ్చినప్పుడు, గ్రేప్స్ టైంలో గ్రేప్స్ వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్న మ్యాంగోస్ రిజాయిజ్ అంటే ఈ రెండు సీజన్స్ వచ్చినట్టే నెక్స్ట్ నా సీజన్. గడిగే చెప్పులు వందనాలు చేస్తాం. వాడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డాడు, వాడు మంచిగా, నేను మంచిగా, నేను సచ్చిన కుక్కవలే. ఈ నో మై చాయిస్. ద థింగ్స్ గోనా చేంజ్. యువర్ టైమ్ గోనా కమ్. గాడ్ సేస్ యువర్ టైమింగ్ ఇస్ క్లికింగ్. ఇట్స్ గోనా కమ్. నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో. కాబట్టి వెయిట్ ఫర్ దట్ గాడ్స్ టైమింగ్, బికాస్ యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వాడు కాబట్టి మెషిబోషెతు సమయం వచ్చినప్పుడు దావీదు సింహాసనం నుండి మొదటిగా ఎవరిని పిలిపిస్తున్నాడంట? యోనాతాను కుమారుడు ఎవరైనా ఉన్నాడా? సౌలు రాజ్యంలో ఎవరైనా ఉన్నారా? తన కుమారులను పిలిపిస్తా ఉన్నాడు. వాస్తవంగా అయితే దావీదు ఈ మేలు చేయకూడదు. దావీదు ఈ మేలు చేయకూడదు. ఇక దావీదు చంప చూసిన వాడు సౌలు కుటుంబానికి మేలు చేయకూడదు. అయినను థింగ్స్ వెంట్ ఆఫ్ డిఫరెంట్ వే. దేవుడు ఎంత కృప చూపిండంటే, దావీదు మనసులో మెషిబోషెతు గురించి చెప్పిన, ఎందుకంటే హీ బిలాంగ్స్ టు ద కింగ్లీ ఫ్యామిలీ, రాజ్య కుటుంబానికి సంబంధించిన వాడు కాబట్టి హీ పిక్డ్ అప్ మెషిబోషెత్ను అక్కడి నుండి లోదేబార్ నుంచి పిలిపించిండు. లోదేబార్ నుండి పిలిపించి అంటున్నాడు కదా, చదువుద్ది.
చదవండి ఏం చెప్తుడు మెషిబోషెత్కి. అతడు చిత్తగించుము, ఆ. నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు. నువ్వు భయపడకూడదు, ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు కాబట్టి. యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఫ్యామిలీ. నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడు. ఎంతమంది దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? డౌట్ ఉన్న వాళ్ళు సగం చేద్దాం, నిజంగా ఉన్న వాళ్ళు పైన చేద్దాం. యూ బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ. నిజంగా ఆ ధైర్యం అనుకుంటా, వి బిలాంగ్ టు గాడ్స్ ఫ్యామిలీ. మనం చేర్చుకోలే, ఎవరు చేర్చుకున్నారంట? ప్రేమను ఒక్కరిని చేర్చుకున్నట్టు. ఎవరు చేర్చుకున్నారు? దేవుడు చేర్చుకున్నాడు. ఆయన రాజ్యంలో నువ్వు పోయినావా, ఆయన చేర్చుకున్నాడా? అంటే చెప్పండి, ఎవరు చేర్చుకున్నారు? ఈ విశ్వాసం అంటే 25లో బాగుపడడానికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? నోరు తెరవాలమ్మా. నోరు తెరవకుండా ఎట్లా బాధ? మెషిబోషు నువ్వే అంటే నేను కాదు ప్రభా వాడేమన్నాం అనుకో. దేవుడు నేను దీవించి వచ్చి నీ పేరు పెట్టి పిలిస్తే వాడెవడో ఇక్కడ లేడు అంటే అబ్సెంట్ మిస్ అన్నట్టు అవుతుంది. అమౌంట్ చేసి రెస్పాండ్ వన్ గాడ్ సేస్. వెన్ గాడ్ సేస్ ఐ వాంట్ టు బ్లెస్ యూ దిస్ ఇయర్ 2025 ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ యువర్ ఇయర్. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ గాడ్ గోన్ టు డూ సంథింగ్ బికాస్ యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఫ్యామిలీ. దేవుడు రాజ్యానికి సంబంధించిన వాడు కాబట్టి దేవుని జీవితంలో మేలు చేయదలుచుకుంటే ఈ సంవత్సరం నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్? బాగా గమనించు, నీ జీవితం అంతం కాకపోవట్లేదు. లాస్ట్ టైం ఎవరికో ఒక ప్రామిస్ వచ్చింది. ఆ ప్రామిస్ ఎవరికి ఉన్నది? మైపాల్, ఐ థింక్ మైపాల్కా, ఐ డోంట్. నువ్వు చూపిస్తాను అంటే ఒక మాట ఉంది, యుగ సమాప్తి వరకు ఇదో మీతో నేను మీతో కూడా టు ది ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ ఐఎమ్ గోనా బి విత్ యూ. నేను మీతో ఉన్నానని దేవుడు ప్రామిస్ చేసినప్పుడు నువ్వు దేవునితో ఉన్నానన్న ఫీలింగ్ నీకు ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసం, అప్పుడే నీ జీవితంలో కార్యం జరుగుతాయి. లేకుంటే బైబిల్ ఊకేం రాయబడలేదు. బైబిల్ యుగ సమాప్తి వరకు నీతో నేను ఉన్నాను, నువ్వు దేవుని కుమారుడు అని చెప్తే ఆయన రాజ్యంలో వారసుడు అని దేవుడు చెప్తాను. ఇట్స్ నాట్ బికాస్ యూ వాట్ యూ డిడ్, నువ్వు ఏదో చేసినందుకు కాదు. ఇట్స్ నాట్ బికాస్ వాట్ యూ డిడ్, ఇట్ బికాస్ నాట్ వాట్ యువర్ పేరెంట్స్ డిడ్, ఇట్స్ నాట్ బికాస్ వాట్ సమ్వన్ డిడ్, బికాస్ యూ బిలాంగ్ టు కింగ్లీ ఫ్యామిలీ, బికాస్ హీ యాక్సెప్టెడ్ యూ టు బీ హిస్ సన్. ఆయన అంగీకరించినాను కుమారుడుగా ఉండికే, కుమార్తెగా ఉండికే. నీకు ఆ విశ్వాసం లేదు కాబట్టి వీ డోంట్ హ్యావ్ దట్ ఫెయిత్ టు బి ద సన్స్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ గోనా డూ సంథింగ్ ఇన్ మై, బికాస్ ఐ బిలాంగ్ టు హిమ్. ఆయనకు సంబంధించిన వాడిని కాబట్టి దేవుడు నా జీవితం ఖచ్చితంగా ఏదో చేయిస్తున్నాడు, ఏదో చేయబోతాడు. 2025 గోనా బి డిఫరెంట్ ఇయర్ అని ఎంతమందిగా ఉంది? మన చుట్టూ పరిస్థితి చూసి ఇక మా పరిస్థితి మాట్లాడట్లేదు, లోదే బారి విడిచేటట్లేం మేము. But we need the faith. ఆ విశ్వాసం కాదు, దట్ వీ గోనా వాక్ ఇన్ టు సంథింగ్ న్యూ దిస్ ఇయర్. దేవుడు ఒక కృప చూపి సంవత్సరం ఇచ్చినాడు దయాకిరీటం కంటే. దేవుడు ఏదో దయ చూపించబోతుంది ఈ సంవత్సరం. మనకు అర్థం అదే. ఊరికేనే 2025కి అడుగు పెట్టలే. అడుగు పెడుతున్న అనుకున్న వాళ్ళంతా 24లో అయిపోయింది. నువ్వు కృప చేత 2024లో అడుగు పెట్టినావు. అడుగు పెట్టే నువ్వు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎక్స్పెక్టింగ్ గాడ్. దేవునిపై విశ్వాసం ఉండాలి, దట్ గాడ్ గోనా డూ సంథింగ్ ఫర్ మీ అని అంటున్నాడు కదా. మెషిబోషెతు నువ్వేనా అనగానే మెషిబోషెతు రెస్పాండ్ చేస్తుంది. ఏమని రెస్పాండ్ చేస్తుండమ్మా? చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. చిత్తము నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. సౌలుకి ఎంతైతే భూమి ఉందో సమస్తం నీకు ఇప్పించేసి ఐ గోట్ టు రిటర్న్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు యు. సౌలు రాజుకి ఎంతైతే భూమి ఉందో సమస్తం నీకు నేను అప్పచెప్తాను. చదువుమా. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే. నువ్వు సదాకాలం ఎక్కడ ఉంటావంట? నా బల్ల యొద్ద. దావీదు ఒక కీర్తన అన్నట్టు కదా, దేవుని యొద్ద ఒక వరం అడిగి తిని నేను దానిని వెతుకుచున్నాను. ఏదంట అది? చిరకాలము ఐ వాంట్ టు బీ అట్ ద గాడ్స్ టేబుల్. ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. దట్స్ వాట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ హార్ట్. ప్రభా నేను ఒక వరం అడుగుతాను వెతుకుతున్నాను, ఏం తెలుసా? ఐ వాంట్ టు స్టే విత్ యూ. లోదే బారులున్నా మెషిబోషెతులు లేపి కుంటివాడు కదా, రాజ్యానికి సంబంధించి ఏమి సంగతులు లేవు. ఆయనకు ఆ బట్టలు లేవు, ఆయనకు ఆ ఘనత లేదు, ఆయనకు ఆ పేరు లేదు. నథింగ్ హీ హ్యాస్ ఎక్సెప్ట్ అ నేమ్ దట్ హీ బిలాంగ్స్ టు కింగ్లీ ఫ్యామిలీ. ఆయన దేవుడు అతను పిక్ చేసి ఇప్పుడు చెప్తున్నాడు కదా, of the days you're going to live, you're going to eat at my table. నువ్వు నా భోజనం నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయదు. ఎవరికి ఇస్తారు ఆ కృప? దేవుడు తన కుమారులు తప్ప ఎవరికి. దావీదు తన కుమారులు కలిసి మాత్రమే ఆ భోజనం కదా బల్ల యొద్ద వాళ్ళు తినేవాళ్ళు.
ఇంకెవరు వచ్చేవారు కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ థింగ్. కాబట్టి దేవుడు ఎంత కృప చూపిండంటే, దో యు బిలాంగ్ టు అవుట్ సైడ్, నువ్వు వేరే వాడవైనా కదా, నువ్వు చెందని వాడవైనా కదా, నీకు ఈ అర్హత లేకపోయినా దేవుడు ఎంత కృప చూపుతుండంటే తీసుకొచ్చి మెషిబోషేతుని ఎక్కడ కూర్చోబెట్టిండంట. మెషిబోషేతు రాజవస్త్రాలు ఏం లేవు, మెషిబోషేతు గొప్ప కదా వీరుడేం కాదు, మెషిబోషేతుని గొప్ప పనేమి లేదు. ఎవరికి? దావీదు ఏం పని లేదు, ఈయన సైన్యంలో పెట్టలేడు, ఈ ఏడ కూడా పనికి పెట్టలేడు. ఈయనకి ఏ పొజిషన్ ఇచ్చినా ఏ పొజిషన్ తగిన, ఎందుకంటే 2 కాళ్ళు పనిచేయి, ఈయనకు ఒక సహాయం కావాలి. అలాంటి మెషిబోషేతును దావీదు ఏమంటాడు, ఆయన కదా నువ్వు నా బల్ల యొద్దనే భోజనం. మై చర్చ్, దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్, ఇఫ్ యు బిలాంగ్ టు ది గాడ్స్ ఫ్యామిలీ. అందుకే దేవుని రాజ్యం నుండి దూరం కాకూడదు, ఆయన విశ్వాసం విడిచి మనం వెళ్ళకూడదు. యు గోనా బి బ్లెస్డ్ వన్ డే, ఒక రోజు ఖచ్చితంగా విశ్వాసాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. ఇక బైబిల్ చెప్తుంది కదా, పచ్చిగల చోట్ల ఆయన నన్ను, ఇప్పుడు ఇక్కడ నుండి మెషిబోషేతు ఎడారిలాగా ఉండే, ఇలాంటి పచ్చిక లేని స్థలంలో ఉండి ఏడికి వచ్చిందట మెషిబోషేతు, పచ్చిగల చోట్లకు వచ్చిన. ఆయనకు అన్ని సమకూర్చబడతాయి, ఆయనకు భూమి అంతా ఇచ్చిండు, రాజుకు ఉన్న ఆస్తిని మొత్తము మెషిబోషేతుకి ఇవ్వబడ్డది. మెషిబోషేతు ఎక్కడ భోజనం చేస్తున్నంట, రాజు యొక్క బల్ల యుద్ధ భోజనం చేస్తాం. చదవమా. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకును అతని కుటుంబమును కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేనిప్పించియున్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలెను. భాగం చిన్న అక్కడ ఉన్న షీబాని ఏం చేస్తున్నాడు, తిరిగి మెషిబోషేతు కింద వేసి ఇప్పుడు చిన్న రాజ్యాన్ని ఒకటి ఆయనకు స్థాపిస్తాడు. ఏదైతే నీకు ఇవ్వబడ్డదో నీకు యజమానునికి, వాటన్నిటిని చూసుకునే బాధ షీబా నీది, నీ కుమారులు. ఒక చిన్న కింగ్డమ్ ఒకటి తయారు చేసి ఇచ్చింది రాజు. రాజ్యంలో ఒక చిన్న రాజ్యాన్ని తయారు చేసి మెషిబోతుకి అప్పచెప్పి కదా అతని రాకుమారునిగా మార్చినాడు. గడిక చెప్పండి, వందనాలు చేస్తాడు. ఈ మేడ్ హిమ్ ఎ ప్రిన్స్, ఒక రాకుమారునిగా మార్చి ఒక చిన్న రాజ్యం ఇచ్చి ఆయనకు సమస్తం సమకూర్చి పనిచేసే వాళ్ళు, ఆయన సేవ చేసేవాళ్ళు అందరినీ పెట్టి దేవుడు అతను హెచ్చించినట్టు కదా. ఎందుకు హెచ్చించిండు దేవుడు? ఎందుకంటే రాజ్య కుటుంబానికి వారసుడు కాదు. బికాజ్ ఈ బిలాంగ్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. తను ఎందరు అంగీకరించిరో అనగా నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని దేవుని కుమారులగుటకు ఏమిచ్చిందట? ఇప్పుడు చెప్పండి, ఏమిచ్చిందట? గట్టిగా చెప్పండమ్మా. దేవుడు దీవించబడే అధికారం నీకు ఇచ్చింది. గడికి చెప్పి వందనాలు చేస్తాం. ఈ సంవత్సరం ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ కదా రావడానికి దేవుడు కృప చూపుతాడు. ప్రతి దరిద్రంని ఎండ్ చేసి, ప్రతి ఉద్యోగం లేని తీసివేసి, ప్రతి గర్భఫలం లేని స్థితిని తీసివేసి దేవుడు ఇవ్వబోతున్న సంగతి ఏంటంటే ప్రతి దానిని రెస్టోర్ బ్యాక్ టు యు. గాడ్ సేస్ హల్లెలూయా. అధికారం దేవుడు నీకు ఇచ్చినట్టు. ఏమిచ్చినట్ట? గట్టిగా చెప్పి, ఏమిచ్చింది నీకు? అథారిటీ టు బీ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అధికారం ఆయన ఇచ్చింది కాబట్టి సమస్తం ఆయన నీకు అనుగ్రహించబోతుంది. అధికారంతో పాటు సమస్తము దేవునికి ఇవ్వబోతుంది. నమ్మిన వాళ్ళు ఆమేనండి, నమ్మిన వాళ్ళు ఆమేనండమ్మా. My church, if you believe in it, God says, I am going to restore back everything because you belong to the kingdom of God. నువ్వు దేవుని రాజ్యం విడిచి వెళ్ళకు. ఎంత పరిస్థితి వచ్చినా 2025 స్టే బ్యాక్, హుక్ ఆన్ టు ద గాడ్. అందుకే అంటది కదా, నీటి కారులో ఓర్న నాటబడినదై. నువ్వు నాటబడితే ఆకు వాడవు, కానీ నాటబడలేకుంటే నువ్వు ప్రతి ఆకు వాడుతుంది. హల్లెలూయా. స్టే వేర్ గాడ్ హస్ ప్లేస్డ్ యు. నిలబడు స్థిరంగా, నిలబడు గట్టిగా. దేవుని తట్టు చూడు అండ్ ఆస్క్ గాడ్, లార్డ్, బికాజ్ ఐ బిలాంగ్ టు యు. వెన్ ఇస్ మై టైమ్ గోనా కమ్? వెన్ ఐ గోనా ఫ్లరిష్? వెన్ ఐ గోనా బి ఫ్రూట్ఫుల్? ఎప్పుడు ప్రభా నేను దీవించబడబోతున్నాను? ఎప్పుడు ప్రభా నేను ఫలించబోతున్నాను? ఎప్పుడు ప్రభా నా సమయం రాబోతుంది? కీప్ ఆన్ ప్రేయింగ్. దట్స్ వాట్ గాడ్ సేస్. ఎడతెగక ప్రార్థన. ఏం ప్రార్థన చేయాలన్నా? 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆయాసం వస్తుంది. మన గురించి మనం ప్రార్థన చేసుకుని ఆయాసం వస్తే ఎట్లమ్మా? హల్లెలూయా. యు ఆర్ డ్యూ ఫర్ ద కింగ్లీ బ్లెస్సింగ్స్. దేవుడు రాజ్యం సంబంధించిన ఆశీర్వాదాలు నీకు రావాలి. అందుకే అంటున్నా కదా, నేను ఎందుకు వచ్చినా అంటే సమృద్ధి జీవం కలుగుటకు. ఎవరికి సమృద్ధి? గొర్రెలకు. ఎవరికమ్మా? సమృద్ధి జీవం కలుగుటకు. ఐ హావ్ కమ్ దే మే హ్యావ్ అబండెంట్ లైఫ్. ఎంతమందికి సమృద్ధి జీవం కావాలా? ఎంతమంది ప్రార్థన చేయడం మొదలుపెట్టారు? హల్లెలూయా. కీప్ ప్రేయింగ్, లార్డ్, ఇఫ్ ఐ బిలాంగ్ టు యువర్ కింగ్డమ్, నేను నీ రాజ్యం చెందినవాడిని, నీ కుమారుడుగా. ఐఎమ్ జస్ట్ పెరిషింగ్. అందుకే తప్పిపోయినా దేవుడు ఏమన్నా కుమారుడే అన్నాడు. గట్టిగా చెప్పాలి, వందనాలు చేస్తాం.
వ్యభిచారంలో పడ్డ ఆ స్త్రీతో అమ్మా అని మాట్లాడి గట్టిగా చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. ఆ ఉంగిపోయిన ఆమెతో దేవుడు మాట ఈమెను అబ్రహాము, అందుకే స్వస్థత గట్టిగా చెప్పులు వందనాలు చేద్దాం. హల్లెలూయా. మై చర్చ్, యు బిలాంగ్ టు కింగ్లీ వర్డ్. బికాజ్ ఆన్సర్స్ విల్ కమ్ నాట్ బికాజ్ యు డిడ్ సంథింగ్. యు స్టే ఆన్, యు హుక్ ఆన్. కానీ నిలబడ్డట్టయితే, దేవుని సార్ నిలబడ్డట్టయితే ఓపికతో, గాడ్ విల్ సర్టన్లీ గోనా బ్లెస్ యు. ఏ పరిస్థితి నీకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. మెషిబోషెతుకు ఏ పరిస్థితి అనుకూలంగా లేదమ్మా. ఈవెన్ దావీదు కూడా అనుకూలంగా లేదు. ఎందుకంటే సౌలును బట్టి దావీదు అనుకూలంగా ఉండకూడదు. ఆయన దావీదు కూడా దేవుడు మనసు మార్చి, యోనాతానును బట్టి దేవుడు ఎవరికి ఇస్తే మెషిబోషెతుకు ఒక సింహాసనం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు నేను తెలుసుకో 2025 వెయిట్ ఆన్ ద లార్డ్. గాడ్ గోనా డు గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవునిపై నిరీక్షిస్తున్న సమయం దేవుని విడిచి వెళ్ళకు. డోంట్ స్టార్ట్ క్వశ్చనింగ్ గాడ్ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్ దట్ హ్యాపన్స్ ఇన్ లైఫ్. నీ జీవితం చేస్తున్న ప్రతి చిన్నదాన్ని, ఎందుకు దేవా, మేమే ఉన్నామా, మమ్మల్ని చూడవా, ఫర్గెట్ అబౌట్ ఇట్. మై చర్చ్, యూ బిలాంగ్ టు ద కింగ్డమ్. నువ్వు ఎవరికి సంబంధించిన వాడవంట? ఎవరికి సంబంధించిన వాడు? గట్టిగా ఎవరికి సంబంధించిన వాడు? హల్లెలూయా. దేవునికి సంబంధించిన. సో నా గాడ్ స్టే ఆన్, నిలబడ్డట్టు. అందుకే బైబిల్ అంట కదా, మొదటి కీర్తన ఏమని రాయబడుతుంది? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన అపహాసకులు కూర్చుని చోట యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రంలో ధ్యానించువాడు కదా. నువ్వు ధ్యానించాల్సింది కదా. ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ధ్యానించు అంటే 24/7 మన బైబిల్ చదవడం కాదు, మన ఫాస్టింగ్ ప్రేయర్. ఇట్స్ నాట్ అబౌట్ రీడింగ్ బైబిల్ 24/7. ఇట్స్ అబౌట్ రిమెంబరింగ్ దట్ యూ బిలాంగ్ టు ద కింగ్డమ్. హల్లెలూయా. ఎవ్రీ కింగ్డమ్ ప్రామిసెస్ బిలాంగ్స్ టు మీ. ప్రతి కదా ఆ రాజ్యం యొక్క ఆశీర్వాదం నాకు సంబంధించింది అని ఆలోచన కలిగి ఉండమే. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు వాడు ఏమవుతాడంట? నీటి కాలువోరున నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అతను చేయనంతయో. ఎప్పుడు నీ మైండ్ సరిగ్గా ఉండాలి. పక్కన చెప్పి నీ మైండ్ సరిగ్గా ఉండాలని, వెనకాల చెప్పి నీ మైండ్ సరిగ్గా ఉండాలని. ఇవి కీప్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్. అరే ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, వాడన్నాడు, వీడన్నాడు, వాడిపోయింది, వీడు చేసిండు, అది ఇది ఇట్లా. నో ఫర్గెట్ ఇట్. గాడ్ సేస్ సీ వాట్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు చేసింది, ఐ బిలాంగ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఐ బిలాంగ్ టు లార్డ్. హి మేడ్ మీ యాస్ మై సన్. ఆయన తన కుమారుగా నేను చేసుకున్నాను. నేను దేవుని రాజ్యానికి సంబంధించిన. సో గాడ్ గోనా బ్లెస్ మీ వన్ డే. ఐ యామ్ గోనా వాక్ ఇన్ ద గ్రీన్ పాస్చర్స్ వన్ డే. ఒక రోజు నేను ఆ యొక్క పచ్చని కదా ఆ యొక్క సన్నిధిలోని దేవుని సన్నిధిలో ఉండబోతున్నాను. గడాంధకారపు లోయలు వచ్చినాను నేను, ఎందుకంటే నేను భరోసా దేవుని గడికి చెప్పులు వందనాలు చేద్దాం. He is one going to take care of me. Though I walk to the valley of shadow of death, I'm not going to fear because I know I belong to the kingdom. నేను రాజ్యానికి సంబంధించిన వాడిని కాబట్టి దేవుడు నన్ను కాపాడేవాడు. హల్లెలూయా. కృప చూపాడు, సహాయం దయచేవాడు. ప్రతి చిన్నదానికి దేవునిపై అనుమానం పెట్టుకొని నడుస్తే నీ జీవితంలో ముందుకు వెళ్ళు. సాతాను కావాల్సింది నీ మైండే. మళ్ళీసారి చెప్తున్నా, ఆల్ సాటన్ నీడ్ ఇస్ యువర్ మైండ్. ఇఫ్ యూ కెన్ గెట్ యువర్ మైండ్, హీ గెట్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ మైండ్ వాడు తీసుకోగలిగితే సమస్తం వాడు దొంగలించినట్టే. సాతానికి నీ కారు అవసరం లేదు, సాతానికి నీ బంగారం అవసరం లేదు, సాతానికి నీ బంగ్లా అవసరం లేదు, సాతానికి నీ జాయిజాద్ అవసరం లేదు. కాంట్ డూ ఎనీథింగ్. వాడి స్పిరిట్, వాడు ఆత్మగాడు, వాడు నాతో ఏం చేయలేడు. నీ మైండ్ కలిగితే హీ విల్ గెట్ ఎవ్రీథింగ్. మన మైండ్ పై పని చేస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు నేను మర్చిపోయినా ఈ జీవితంలో ఏం మేలు జరగదు. నథింగ్ గోనా గుడ్ గోనా హ్యాపెన్ యువర్ లైఫ్. నౌ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. Your children going to die like this. Your children going to be unsuccessful like this. You have no future for your life. This is what Satan says. Rebuke everything. ప్రతి దానిని గద్దించి దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభా నేను ఈ కుమారుని కాబట్టి 2025 I know I'm going to happen. Something's going to happen from you. నీ వలన కొన్ని కార్యాలు నా జీవితాలు జరుగును గాక ప్రభా అన్న ప్రార్థన మనకుండాలి. అందుకే ప్రార్థన యేసు ప్రభా నేర్పి, నీ రాజ్యము. ఎందుకు? మన కుమారులం కాబట్టి. మన కుమారులం ఎవరి రాజ్యం పిలవాలా? ఎవరికి రాజ్యం అమ్మా? గట్టి చెప్పండి, ఎవరి రాజ్యం కావాలా? ఎంతమంది బిర్యానీ వండాడు? నేనేం టిఫిన్ పంపాను చేతిలో తోచు. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. నీ రాజ్యము. బికాస్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. ఐ నీడ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాడు వస్తాడు బాగా చేస్తాడు, వీడు వస్తాడు బాగా. ఎవడు బాగా చేయడు? ఎవడు రావాలా? తండ్రి రావాలి. హల్లే. నీ రాజ్యము వచ్చును కాదు. నీ చిత్తం పరలోకం అంది ప్రభా. నీ చిత్తం ఏం తెలుసా? నేను బాగుండాలని, నేను దీవించబడాలని, నేను ఆశ్రయించబడాలని, నేను శాంతి సమాధానంతో ఉండాలని, నేను పాపంతో దూరంగా ఉండాలని, నేను చేయనంత సఫలం కావాలని నీ ఆలోచన. నీ రాజ్యము వచ్చును కాక ప్రభా. విచ్ కింగ్డమ్ యు ఆర్ లుకింగ్ ఫర్? ఏ రాజ్యం కొరకు నువ్వు పరిగెడతా ఉన్నావు? దేవుడు రాజ్యం నువ్వు పిలిచినట్టయితే మెషిబోషెతుకు కలిగిన ప్రతి ఆశీర్వాదం దేవుడు 2024లో నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా.
Hallelujah. My church, we are ready for God's kingdom. God says, get ready for the kingdom of God. ఆయన రాజ్యం నీ జీవితంలో ఈ సంవత్సరం నెరవేరినట్టుగా, నీ కుటుంబంలో నెరవేరినట్టుగా, నీ బిజినెస్లో నెరవేరినట్టుగా, నీ ఉద్యోగంలో నెరవేరిన, if you can stand strong, God is going to do some things in your life. Things are not in favor of you. నీకు కదా అనుకూలంగా ఏ పరిస్థితి రోజు లేకపోవచ్చు, బట్ స్టిల్ యూ కెన్ కాల్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ టు ద కేయాస్. ఆ యొక్క గలిబిలోకి దేవుని రాజ్యం నువ్వు ఆహ్వానించేసి గట్టిగా చెప్పాలి, వందనాలు చేశాం. అందుకే యేసు ప్రభువు ఆ ప్రార్థన నేర్పినాడు. ఊరికే నేర్పలే. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ, అందుకే నీ రాజ్యము, ఈ గలిబిలు ఉంది ప్రభా, ఈ కన్ఫ్యూజన్ నా జీవితంలో, ఇదన్నీ వద్దు నాకు. ఐ నీడ్ యువర్ కింగ్డమ్, ద కింగ్డమ్ దట్స్ పీస్ అండ్ జాయ్ అండ్ అబండెన్స్, విచ్ హ్యావ్ క్లారిటీ. ఈ రాజ్యము యూ కెన్ కాల్ ఇన్ మై చర్చ్, థింగ్స్ గోనా మూవ్. ఖచ్చితంగా నీ జీవితం దేవుడు కార్యాలు చేయాలి. మెషిబోషెతు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ మై చర్చ్? నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే లేచి ఇలా పడతాం. లెట్స్ ఆస్క్ గాడ్, లార్డ్ ప్రిపేర్ మై హార్ట్ అండ్ మైండ్, లార్డ్ ఐ వాంట్ టు రిసీవ్ యువర్ కింగ్డమ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం ప్రభా నీ యొక్క తండ్రి రాజ్యం నేను కలిగి ఉండాలా. నీ యొక్క రాజ్యం నా కుటుంబంలో కలిగి ఉండాలా. నీ యొక్క రాజ్యం ప్రభా మా పిల్లల భవిష్యత్తులో కలిగి ఉండాలా. నీ రాజ్యం ప్రభా మా బిజినెస్లో ఉండాలా. నీ రాజ్యం ప్రభా మా ఉద్యోగ స్థితిలో ఉండాలా ప్రభా. కమ్ ఆన్ చర్చ్, లెట్స్ ప్రే. లెట్స్ మేక్ ఎ స్మాల్ ప్రేయర్. మనం ప్రార్థన చేయకముందు ఒక్కసారి దేవుని తట్టు చూద్దామా. మెషిబోషెతును కరుణించిన దేవుడు లోదెబారులో ఉండి పచ్చిగల బయలులోనికి నడిపించి సిద్ధంగా ఉన్నాడు. God is going to transfer you from Lodebar to green pastures. Are you ready, my church? God is going to transfer you from dryness to the abundance. ఆ ఎండిన స్థితిలోంచి దేవుడు సమృద్ధిలోకి మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నావా? All you need to do is stay where God has kept you. నీటి ఓరున నాటబడినది ఇక్కడ దేవుడు నాటబడితే తప్ప ఫలింపు లేదు. Unless until you are planted in God, stay, be strong in your faith, no matter how disturbing the future is, disturbing things around you, but stay in God. And God says, I am going to change the direction of your life. I am going to change the situations around you. I am going to make such a favorable situation around you. You are going to be flourished. నీ చుట్టూ ఎంత అనుకూలమైన వాతావరణం దేవుడు కలిగించబోతుంది తెలుసా? కొన్నిసార్లు మనం చూస్తాం, ఏ మామిడి చెట్టు పూత పూయకుండా ఒక 2 చెట్లు మాత్రం పూత పూస్తాయి. హల్లెలూయా. వాటికి మాత్రం అనుకూలమైన కాలం వచ్చిందంటే గడిగించి మనం వందనాలు చేస్తాం. హల్లెలూయా. God going to make things happen. God going to make things happen for someone this year. Hallelujah. నమ్మని వారు గడిగించి పడవడనమ్మా. Jesus, glory God. Thank you, Master. We worship you, Father. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించావు. చిరకాలముని మందిరములో నివాసము చేసేదాను. Come on, just make a prayer that God, you want to stay in the God. మందిరములో నివాసము చేసేదాను. యేసయ్యా నీకే నా వందనాలు. Come on, sir. Let's lift our hands and worship Him. Oh, Jesus. Thank you, Lord. Glory. యేసయ్యా నీకే నా వందనం. యేసయ్యా యేసయ్యా. Jesus, we bless you, Lord. We worship you, Father. సంచారించినాడు గాఢాంధకారపు
యేసయ్యా ఉన్న స్థలంలో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, లోదెబార్ నాటి జీవితాన్ని ప్రభా పచ్చిగల చోట్ల వల్ల మార్చండి నాయన. ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఆన్ యూ టు బ్లెస్ మీ గాడ్. నీ కుమారుగా నీ సన్నిధికి వస్తున్నాను నాయన. నా జీవితంలో ఫలము కోల్పోయి నిరాశలో నిస్పృహతో ఉంటుండగా నా తండ్రి నీ సహాయం ఈ సంవత్సరం నాకు దయచేయండి. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీ మోర్ ఇన్ లోదెబార్. ఓ గాడ్, లోదెబార్ లాంటి పరిస్థితి నేను ఎంతకాలం ప్రభా జీవించలేను, ఇంకా జీవించలేను ఆయన. సహాయం దయచి లార్డ్ ప్లేస్ మీ ఇన్ దట్ గ్రీన్ పాస్చర్స్. ఆ యొక్క పచ్చిగల చోట్ల ప్రభా పరుండి చేయండి. ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ యూ గాడ్ జీసస్. ఒక చిన్న ప్రార్థన చేసినట్టయితే లెట్స్ కీప్ ప్రేయింగ్ అండ్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ దట్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ దిస్ 2025 ఇంటూ ద గ్రీన్ పాస్చర్స్. 2025 దేవుడు పచ్చిగల చోటగా మార్చున్నట్టుగా, మన స్థితిగతులు మార్చున్నట్టుగా, మన పిల్లల భవిష్యత్తు మార్చున్నట్టుగా, మన ఫినాన్షియల్ పరిస్థితులు మార్చున్నట్టుగా, మన కుటుంబ జీవితాలు మార్చున్నట్టుగా లెట్స్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ డోంట్ వాంట్ టు స్టే ఎనీ మోర్ ఇన్ లోదెబార్. నీ బిడ్డగా లోదెబార్లో ఉంటే నాకు ఇష్టం లేదు. ట్రాన్స్ఫార్మ్ మీ గాడ్. ప్రభా తండ్రి, నన్ను ఇక్కడ నుండి ప్రభా మార్చండి. ఈ సంవత్సరం నీ మార్పు మా జీవితాల్లో కలుగును గాక, మా కుటుంబాల్లో కలుగును గాక తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధి చేరునుగా నా ప్రభా, లోదెబార్ లాంటి పరిస్థితులు ఎవరికి ఉన్న నా తండ్రి ఈ సంవత్సరం నీ వైపు చూస్తున్నా నీ బిడ్డలుగా ప్రభా, నీ రాజ్య వారసుడి బిడ్డలు ప్రభా, నీ కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రతి కాడి విరుగ నరికి, ప్రతి సాతాను కాడి యేసయ్య నామమున లయమైపోవును గాక. ప్రతి మోడుబాన జీవితం లయమైపోవును గాక. ప్రతి ఆ యొక్క గర్వఫలం అడ్డంకులు, ప్రతి అడ్డంకులు యేసయ్య నామమున లయమైపోవును గాక. ప్రతి ఆ యొక్క దరిద్రపు ఆత్మ గృహాలను విడిచి బయటకు వెళ్ళును గాక. నీ శాంతి సమాధానము, నీ సమృద్ధి ప్రభా ప్రతి కుటుంబంలో కలుగును గాక. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.